ప్రవక్త మహనీయ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క సహనము ఎలాంటిదంటే, మదీనాలో ఒక యువ యూదుడు ఉండేవాడు, ఒక పండితుడు, తన మత గ్రంథాలు తెలిసినటువంటి ఒక విద్వాంసుడు పండితుడు ఉండేవాడు. అతడు తన మత గ్రంథాన్ని చదివేటప్పుడు ప్రవక్తల ప్రస్తావన వచ్చింది. ప్రవక్తలు అనబడేవారు చాలా సహనం కలిగి ఉంటారు అని అతడు ఆ గ్రంథంలో చదివాడు. తర్వాత ఏం చేయాలి? ఈ మదీనాలో ఇక్కడ ముహమ్మద్ని ప్రవక్త అని అంటున్నారు కదా, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని, ఈయన ప్రవక్తనా కాదా అని నేను ఎలా పరీక్షించాలని అతడు తన గ్రంథంలో చదివాడు. ప్రవక్తకు చాలా సహనం ఉంటుంది, ఈ సహనాన్ని నేను పరీక్షిస్తానని ఆ యూద పండితుడు ఏం చేశాడంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు వచ్చి కొన్ని ఖర్జూరపు పండ్లను అరువుకిచ్చి కాస్త కొద్ది గడువు పెట్టి అతడు వెళ్ళిపోయాడు. గడువు పూర్తి అవ్వకముందే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు వచ్చేసి అంటున్నాడు, దురుసుగా ప్రవర్తిస్తున్నాడు. ఓ ముహమ్మద్, ఏంటి నీకు నా బాకీ చెల్లించే ఉద్దేశం లేదా, నా అప్పు చెల్లించే ఉద్దేశం లేదా అని చాలా కఠినంగా దురుసుగా వ్యవహరిస్తున్నాడు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, నీ బాకీ చెల్లించడానికి, నీ అప్పు చెల్లించడానికి ఒక రోజు మిగిలే ఉంది కదా అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు. అదేమి కుదరదు ముహమ్మద్, ఈ రోజు నీవు నా బాకీ, నా అప్పు చెల్లించనట్లయితే ఒక్క అడుగు కూడా నువ్వు ముందుకు వేయలేవని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క చొక్కా పట్టుకొని అటు ఇటు లాగుతూ దుర్భాషలాడుతున్నాడు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏం చేయాలి? పక్కనే హజరత్ ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు అన్హు వారు ఉన్నారు. ఉమర్ రదియల్లాహు అన్హు వారికి కోపము, ఆయన చాలా సహనం వహించి చివరికి ఆయన ఏమన్నారంటే, ఓరి దుర్మార్గుడా, నీకు మా ప్రవక్త బాకీ ఉన్నంత మాత్రాన మా ప్రవక్తను ఇంత దురుసుగా వ్యవహరించి ఆయన చొక్క పట్టుకుంటావా? ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏమైనా అంటారని నేను ఊరుకున్నాను, లేదంటే నిన్ను నరికి ముక్కలు ముక్కలుగా చేసేవాన్ని అని ఉమర్ రదియల్లాహు అన్హు వారు మందలించుకొని ఈ విషయం చెప్పారు. వెంటనే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు బాధపడి, ఓ ఉమర్, నీవు ఏం మాట్లాడుతున్నావు? ఓ ప్రవక్త, అతని బాకీ తొందరగా చెల్లించండి అని చెప్పే బదులు అతన్ని మందలిస్తావా? ఇదెక్కడి న్యాయమయ్యా? ఉమర్, వెళ్ళు, నీవు త్వరగా వెళ్ళి అతని అప్పు తీర్చే ఏర్పాట్లు చెయ్యి, మరియు నీవు అతనితో దురుసుగా వ్యవహరించిన కారణంగా 20 సేర్ల ఖర్జూర పండ్లు అదనంగా చెల్లించి క్షమాపణ వేడుకో అని ప్రవక్త వారు చెప్పారు. ఆ యూద పండితుడికి తెలిసిపోయింది, నిస్సందేహంగా ఆయన ప్రవక్తయే, అష్హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహ్ వ అష్హదు అన్న ముహమ్మదున్ అబ్దుహు రసూల్ అని వెంటనే కలిమా చదివి ఇస్లాం ధర్మాన్ని స్వీకరించి ముస్లింగా మారిపోయాడు ఆ వ్యక్తి. ప్రవక్త మహనీయ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏ విషయంలో మనకు ఆదర్శం అంటే, మనం పుట్టినప్పటి నుండి చనిపోయే వరకు మనిషి వ్యక్తిగత, కౌటుంబిక, సామాజిక, జాతీయ, ఆర్థిక, రాజకీయ అన్ని రంగాలలో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మనకు రోల్ మోడల్. మిత్రులారా, ఎవరినో చూసి మనం ఆదర్శంగా తీసుకుంటే మనం మోసపోతాం. అతడు ఒక పండితుడు కావచ్చు, ఒక ఆలిం కావచ్చు, ఒక స్పీకర్ కావచ్చు, అతడు ఏ రంగంలో ఉన్నా వారు మనకు ఆదర్శం కాదు. ఆదర్శం లకద్ కాన లకుం ఫీ రసూలిల్లాహి ఉస్వతున్ హసనా, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క జీవితంలో మీకు ఒక ఆదర్శం ఉందని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా స్వతహాగా తెలియజేస్తున్నాడు.